గుడ్ మార్నింగ్ మోహన్ గారు. గుడ్ మార్నింగ్ సార్. విశ్వ కళ్యాణి అమ్మా. వచ్చాను సార్. గ్రేట్. సార్ వచ్చాను సార్. అద్భుతం. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం చెప్పండి. ఇప్పుడు మనకు ఈ స్పష్టత వచ్చింది. నేను శరీరం కాదు, నేను బ్రహ్మతత్వాన్ని, సత్యస్వరూపాన్ని అని. అయితే దీన్ని సాధన చేయాలి. సాధన చేయాలి అంటే ఒక కొత్త నమ్మకాన్ని ఇప్పటి వరకు మనం పాత నమ్మకాలు ఏవైతే అన్ని హద్దులుగా మార్చుకున్నామో అవి మనల్ని బంధిస్తూ ఉన్నాయి. పాత నమ్మకాలు అనేది ఏదైతుందో శరీరం ఒక హద్దు, కుటుంబం ఒక హద్దు, వివిధ రకాలైనటువంటి కులాలు మతాలు ఒక హద్దు, అలా ఎన్నో హద్దులు తయారు చేసుకొని పెట్టుకున్నాము. అవే మన నమ్మకాలు. ఆ నమ్మకాలు మళ్ళీ మళ్ళీ మనల్ని బంధిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా అర్థమైంది. ఏంటి అంటే ఇవన్నీ కూడా అసత్య స్వరూపమైనటువంటి నమ్మకాలు. ఇప్పుడు మనం కొత్త స్వరూపం ఏదైతే ఉందో, సత్య స్వరూపం ఏదైతే ఉందో, నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి అనేటువంటి ఆత్మ నమ్మకాన్ని మనం స్ట్రాంగ్గా చేసుకోవాలి. ఇదే సాధన. నేను శరీరాన్ని కాదు, ఈ భ్రమతో తయారైనటువంటి ప్రపంచాన్ని కాదు, నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి, నేను ఆత్మను అనేటువంటి ఈ యొక్క సాధన మనం చెయ్యాలి. అయితే నార్మల్గా ఏంటంటే బయట ప్రతి ఒక్కరు కూడా సాధన చేస్తారు. కానీ ఆ సాధన ఎలా ఉంటుంది అంటే వాళ్ళ ప్రాపంచిక విషయాల్లో మనసు పరిగెడుతూనే ఉంటుంది. ఇప్పుడు మోహన్ గారు ఏమవుతుంది చెప్పండి? మీరు అభ్యాసం చేస్తున్నారు కానీ మనసు ఏం చేస్తుంది? మళ్ళీ 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 అది ప్రపంచం వైపు లాగుతుంది సార్. అది కదా, ప్రపంచం వైపు లాగుతుంది. మనం ధ్యాసను మళ్ళీ మళ్ళీ మనం పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా మళ్ళీ అది పరిగెడుతుంది. అది పరిగెట్టేటువంటి 5 విషయాలు అంటే ముఖ్యంగా వస్తువు, వ్యక్తి, వైభవాలు మరియు విషయాలు మరియు పదార్థాల్లో మనసు పరిగెడుతూ ఉంది. అంటే ఇక్కడ ఒక విషయం స్పష్టమవుతుంది. ఏంటి అంటే మనసు అక్కడికి ఎందుకు పరిగెడుతుంది చెప్పండి? రాజుగారు ఎందుకు పరిగెడుతుంది? మాకు లోటు కనిపిస్తుంది, భయము లోటు అనిపిస్తుంది, అందుకని పరిగెడుతుంది. ఎస్. ఇంకా ఎవరు చెప్తారు మనసు ఎందుకు ప్రాపంచిక విషయాల్లో పరిగెడుతుంది? అందులో చిక్కుకుపోయాం కదా సార్, మనం ఆ మాయలో చిక్కుకుపోయాం. మనం ఎలా చిక్కుకుపోయాం? చుట్టూ ఉన్న పరిస్థితి వల్ల కానీ మనుషుల వల్ల కానీ వాటి వైపే మొగ్గు చూపుతుంది మనసు. అంటే శరీరం అనుకున్నాం కదా మనల్ని మనం కేవలం, అందుకనే ఆ మాయలో చిక్కుకుపోయాం మనం. వండర్ఫుల్, వండర్ఫుల్. ఇంకా ఎందుకోసం మనసు అటు పరిగెడుతుండవచ్చు ఆలోచించండి. ఆలోచన వల్ల. అదే ఆలోచన వల్లనే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వచ్చేసరికి ఆ పరిస్థితికి అనుగుణంగా ఆలోచన తయారవుతుంది. కాబట్టి అందులోనే అటే పరిగెత్తే ప్రయత్నం అనేది జరుగుతుంది. అంటే మన శక్తి అంతా కూడా అది కుండలినిలోకి జారిపోయింది కదా సార్. అంటే మన ఆత్మశక్తి అన్నది కిందకి వచ్చేసింది. అంటే మనం మనిషి అనుకున్నాం కాబట్టి మన శక్తి అట్లా కిందకి వచ్చేసింది. ఇంకా అందుకని మనం మాయా ప్రపంచం 5లో మాయలో చిక్కుపోయాము. అందుకని మన మనసు అట్లా ఆగుతా ఉంటుంది. అద్భుతం, అద్భుతం. ఇంకా ఏం చెప్పగలుగుతారు? ఎందుకు మనస్సు అక్కడికి పరిగెడుతుంది? విశ్వ కళ్యాణమ్మ చెప్పు. మాయా ప్రపంచంలో మనసు మనం నమ్ముకునే మూఢనమ్మకాలతో మనం బందీ అయిపోయి ఉన్నాము. అద్భుతం, అద్భుతం. వావ్. ఎస్, ఎస్. ఇంకా దేనికోసం మనసు అటు పరిగెడుతుంది? అలా బందీ అయ్యాము, వాటి నుంచి బయటికి రావాలి అనే ఆలోచన కూడా మనం రీసెంట్గా ఈ మధ్య తెలుసుకున్నాం కాబట్టి, ఆ జ్ఞానాన్ని ఇప్పుడు పొందుతున్నాం కాబట్టి, ఇంతకు ముందు అలాగే ఉన్న ప్రపంచంలోనే ఉన్నాం ఇప్పటి వరకు. ఇప్పుడు పొందే జ్ఞానం ద్వారా మనం మార్చుకోవాలి సార్ మేము. ఎస్, ఎస్. చూడండి, అంటే మీరు చెప్పే విషయం అది కరెక్టే. కానీ మనము ఒక స్పష్టత, ఒక విషయము క్లారిటీ అవుతే ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం చేసే సాధనలో మనకు సక్సెస్ దొరుకుతుంది. అంటే మీరు చెప్తున్నది రాంగ్ కాదు, తప్పు కాదు, అది రైటే. కానీ పర్ఫెక్ట్గా ఒక నిశానలాగా, అంటే నేను అది అర్థం చేసుకుంటే ఇంకా అది నా కంట్రోల్లో రావాలి. ఆ విధంగా
మనకు అది స్పష్టత వచ్చిందంటే మన సాధన ఇంకా ఈజీ అవుతుంది. అందుకోసమే ఏ ఫీల్డ్‌లోనైనా ఒక గైడెన్స్ ఇచ్చేవారు చాలా ఇంపార్టెంట్. అంటే గురు పాత్ర. అయితేనే మనకు మనం అనుకున్నవి సరియైనవేనా? లేక ఇంకా దాంట్లో స్పష్టత కావాలనేటువంటిది క్లియర్ అవుతది. లేదు అంటే ఈ విధంగా మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇంకా బాగా స్పష్టత ఎలా వస్తుంది? కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. మనసు లక్ష్యం. యెస్. అంటే మన లక్ష్యం. బిలీఫ్స్ అట్లా ఉన్నాయి అంటే అంతేనా సార్? చెప్పండి. మన బిలీఫ్స్ ఏంటంటే అంటే ఆ మాయాలోకం ఇది మీద పెట్టుకుని ఉన్నాం కదా మన లోపట. యెస్. ఆ, మనసు యెస్. సో, ఈ విధంగా ఇప్పుడు మిమ్మల్ని నేను ఏం చేస్తున్నాను ఆలోచించండి అని కాస్త ప్రెషర్ పెడుతున్నాను. సో, అదే విధంగా మీరు సొంతగా ఆ విషయాల గురించి ఆలోచించడానికి ప్రెషర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఈ విషయాలను మీ ముందర క్లియర్‌గా పెట్టగలుగుతున్నాను. ఎందుకు అంటే హ్మ్, ఏ స్టేజ్ నుంచైతే మీరిప్పుడు నడుస్తున్నారో, అంటే జ్ఞానం తీసుకుంటూ అధ్యయనం చేయడానికి మీరు నడుస్తున్నారో, నేను గత 15, 20, 30 సంవత్సరాల కింద నడుస్తున్నప్పుడు ఇవన్నీ నేను నడిపించేవాడిననమాట. ఇలా ఎందుకు? అలా ఎందుకు? దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటి? అని లోతుని అర్థం చేసుకుంటూ ఆ మూలం వరకు వెళ్ళాను. సో, ఆ విధంగా ఒక్కొక్క విషయాన్ని దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటి? అంటూ మీరు గలగాలి. అప్పుడు దాన్ని మీరు క్యాచ్ చేయగలుగుతారు. ఓకేనా? క్లియర్ అవుతుందా? సార్ క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఆహ్, దానికొక ఈరోజు సెషన్‌లో నేను ఆ విధంగా నేను మీకు అలా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. సో, అదే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయండి. ఏదైనా అంటే మనం ఇప్పుడు సెషన్ అయింది. ఆ సెషన్ అయిన తర్వాత మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అది ఎంత సత్యము? దాంట్లో ఏ విధంగా కింద పైన అంటే కారణం ఏమై ఉండొచ్చు? ఫలితాలు ఏమవుతుండొచ్చు? అనేటువంటిది మీరు ఆలోచన చేయాలి. మీరు చేస్తే తప్ప అది మీకు లోనికి వెళ్ళదు. ఏ విధంగానైతే ఇప్పుడు మనకు అమ్మ మనకి భోజనం వండి పెడుతుంది. వండి పెట్టినప్పుడు అది నోటి వరకు తీసుకొచ్చి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత మన పని ఏంటి అంటే మనకు చక్కగా ఈ పళ్ళతో ఆ భోజనాన్ని చక్కగా నమలాలి. నమిలి తింటే అది ఒంటికి పడుతుంది. అది నమలకుండా కేవలం వచ్చింది కదా అని చెప్పేసి హ్మ్. అని చెప్పేసి తినేసారనుకోండి, అది ఏమవుతుందంటే శరీరంలోకి వెళ్తుంది. కానీ అది ఒంటికి పట్టదు. ఎందుకంటే ఎలా మనం తిన్నామో అలాగే బయటకెళ్ళిపోతుంది. దాన్ని మన నరనరాన జీర్ణించుకోవాలి అంటే తీసుకున్నటువంటి ఆహారాన్ని చాలా బాగా నెమరు వేయాలి. ఆ నెమరు వేస్తున్నప్పుడు అది పూర్తిగా లాలాజలంతో మిక్స్ అయ్యి మన అణువణువున అంతా కూడా జీర్ణించుకుపోతుంది. సో, ఆ విధంగా హోంవర్క్‌లో మీరిలా చేయాలి. సో, ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుందాం. మన మనస్సు ప్రాపంచిక విషయాల్లో పరిగెడతా ఉంది. ఎందుకంటే అక్కడ ఒక మనస్సుకు ఆ ప్రాపంచిక విషయాల్లో సుఖం దొరుకుతూ ఉంటుంది. ఏదైనా కూడా ప్రపంచంలో ఎవ్వరైనా కూడా ఎక్కడికి వెళ్తారు? ఎక్కడైతే వాళ్ళకి ఏదైనా ఒకటి ప్రాప్తి దొరుకుతుంది. అందుకనే వెళ్తారు. ఇప్పుడు మన మనుషులు కూడా అందరూ ఏం చేస్తారు? మొబైల్‌లో టైమ్ వేస్ట్ చేస్తూ ఉంటారు. తమ విలువైన టైం వేస్ట్ చేస్తుంటారు. తెలుసు. అయినా కూడా దాంట్లో ఏం దొరుకుతుంది? ఏదో టెంపరరీ ఆనందం, సుఖం. ఓకేనా? టెంపరరీ. ఏదో జోక్ చూసారు, ఏదో ఒకటి యాక్టివిటీ చూసారు. బాగా అనిపించింది. కానీ దాంట్లో విలువైన అది పోగొట్టుకుంటున్నారు సమయం అది వాళ్ళకి తెలీదు. అయితే మన యొక్క మనసు ప్రాపంచిక విషయాల్లో వెళ్తుంది అంటే, ఒక గట్టి నమ్మకం ఉంది మన మనసుకి. ఏంటి అంటే అక్కడ మనకు సుఖం దొరుకుతుంది. ఆనందం దొరుకుతుంది. యెస్. అవును. అందుకని మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్తుంది కదా! ఇప్పుడు మనకెప్పుడైతే ఈ జ్ఞానం వచ్చిందో ఇదంతా బ్రహ్మ జగత్తు, మనం బ్రహ్మస్వరూపులం, ఆత్మస్వరూపులం అనేటువంటి జ్ఞానం వచ్చిందో, వచ్చినా కూడా మళ్ళీ మనసు అటెందుకు పరిగెడుతుంది? ఎందుకంటే ఆత్మ తెలుసుకున్నటువంటి జ్ఞానం ఏదైతుందో అది మనసుకు అర్థం కాలేదు. ఓకేనా?
మనకు తెలిసిపోయింది. మోహన్ గారు అంటున్నారు నాకు అర్థమైంది. కానీ నా మనసు మాత్రం అక్కడికే వెళ్తుంది. అంటే దాని అర్థం ఏంటిది? మనసుకు అర్థం కాలేదు. ఆత్మకి ఏదైతే అర్థమైందో, అనగా బుద్ధికి ఏదైతే అర్థమైందో అది మనసుకు అర్థం కాలేదు. మనసు అదే భ్రమలోనే ఉంది. ఇక్కడి నుంచి నాకు సుఖము, ఆనందం వస్తుంది అనేటువంటిది. ఓకేనా? అవును. అయితే ఇక్కడ 2 నమ్మకాలు ఉన్నాయి. ఒకటి, ఈ ప్రాపంచిక విషయ జగత్తు ఏదైతే ఉందో అది అసత్యమైనది. కానీ దాంట్లోనే సుఖం ఉంది అని మనస్సు నమ్ముకుంటుంది. సుఖము ఉంది అని. అంటే ఇది ఒక నమ్మకం అయిపోయింది మనసుకు. ఒక బిలీఫ్, ఒక నమ్మకం అయిపోయింది. కానీ అది శాశ్వత సుఖం కాదు. మన ఆత్మనే పరమానంద స్వరూపుడు. ఆ ఆత్మనే అసలైన సుఖం ఉంది అనేటువంటి ఈ కొత్త నమ్మకాన్ని మనం స్థాపించాలి. అది ఎప్పుడు స్థాపిస్తాం? ఇప్పుడు మనస్సుకు ఇందులో సుఖం ఉంది అని ఎలా తెలిసింది? ఎందుకు అంటే ఎన్నో సంవత్సరాలు, ఎన్నో జన్మలు ఈ భౌతిక జగత్తులో అటాచ్ అయి ఉంది కాబట్టి, ఎంతగా అటాచ్ అయి ఉందో అంతగా దాంట్లో సుఖాన్ని అనుభవిస్తుంది కాబట్టి, టెంపరరీ సుఖాన్ని అనుభవిస్తుంది కాబట్టి దానికి అనిపిస్తుంది ఏంటి అంటే ఇందులోనే సుఖం ఉంది. ఇప్పుడు ఈ విషయాన్ని నేను అర్థం చేయించాలి అంటే ఇందులో సుఖం లేదు, అసలైన సుఖం ఇందులో ఉంది అంటే అది బుద్ధిపరంగా మనకు అర్థమైంది. కానీ మనసు పరంగా పూర్తిగా అర్థమవుతే అది విడిచిపెడుతుంది. మనసు పరంగా అర్థం కావడం లేదు. అది అర్థం కావాలి అంటే మన మనస్సును మన ఆత్మ పైకి తీసుకువచ్చి అప్పుడు చాలా బాగా ఒక మంచి కొత్త నమ్మకాన్ని మనం నిర్మించినప్పుడు, అది ఎప్పుడు కొత్త నమ్మకం నిర్మించగలుగుతాం? ఎప్పుడైతే మనల్ని మనము ఈ ఆత్మ అనేటువంటి ఈ దివ్య అనుభూతిలోకి వెళ్తాము. దివ్య అనుభూతిలోకి వెళ్ళినప్పుడు ఆ మనస్సు, ఆ టేస్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ అనుభవం చేస్తుంది. అలా చేసినప్పుడు ఇంకా అర్థమైపోతుంది ఇక్కడ బయట ఉన్నది ఏదైతుంది టెంపరరీ సుఖాలు ఉన్నాయి, ఇదే నా శాశ్వత సుఖమైనటువంటి స్థానం అని. ఇంకా మనస్సు ఈజీగా వదిలిపెడుతుంది దాన్ని. ఈజీగా వదిలిపెట్టిందంటే ఇంకా మనకు యుద్ధం చేయాల్సిన అవసరం ఉండదు. సాధన చాలా సులభంగా అవుతుంది. విషయం స్పష్టమవుతుందా? అవును. ఎస్ ప్లీజ్ మోహన్ గారు, సార్ విషయం స్పష్టమవుతుందా? కొద్దిగా అవుతుంది సార్. కొద్దిగా నిన్న ఇంకా నిన్నటి సెషన్ ఒకటి మిస్ అయ్యాను కదా సార్. సారీ, నిన్నటి సెషన్ మిస్ అయ్యాను సార్. అది పర్వాలేదు, నిన్నటి సెషన్ విడిచిపెట్టండి. ఈ సెషన్లో ఏం అర్థమవుతుంది? అదే ఆత్మ మనకి ఈ సుఖం ఏదైతే ఉందో, శరీరానికి సుఖం అని చెప్పి ఇక్కడే ఉండిపోతుందో, అదే సుఖం అసలైన సుఖం ఇది కాదు, అది ఆత్మకి ఉంది అని చెప్పేసి దానికి అలవాటు చేయాలి. ఎలా చేద్దాం? ఎలా చేయొచ్చు? అదే మీరు మమ్మల్ని గైడ్ చేయాలి సార్. అది ఎలాగో చేయొచ్చు, కానీ కాస్త మెదడు నడిపించి ఇప్పుడు. ఎందుకంటే మీరు నమిలి తింటేనే అది మీకు వంటి పడుతుంది. నేను ఈజీగా మీకు భోజనం చేస్తే అది కిందికి వెళ్ళిపోద్ది. మనసుకి చూపించాలి కదా సార్. అంటే ఆత్మ దగ్గర ఉన్న సుఖం అన్నది మనస్సుకి ఆ రుచి చూయించాలి. అంటే ఇప్పుడు వరకు ఏంటంటే మనకి ఎంత జ్ఞానం తెలిసినా, అది అసత్యం అని తెలిసినా కానీ మనస్సు ఎందుకు అటు ఉరుకలు వేస్తుందంటే అందులో ఏదో దానికి సంతోషం, తేలికగా సుఖము సంతోషం దొరుకుతున్నాయన్న ఒక ఇదిలో ఉంది కాబట్టి అక్కడే ఉండిపోతుంది. జ్ఞానం తెలిసినా అక్కడికి వెళ్ళటం లేదు. దానికి మనసుకి అక్కడ ఆత్మలో ఉన్న సుఖాన్ని సంతోషాన్ని రుచి చూయించాలి. రుచి చూయించాలి అంటే మెల్లమెల్లగా, అంటే మనం ఈ ఒక్కొక్క అంటే ఈ మాయాలోకం అటాచ్మెంట్స్ ని ఒక్కొక్కటి కట్ చేసుకోవాలి. మనం చేసుకుంటూ ఉంటే అప్పుడు అందులో ఉన్న సుఖాన్ని మనకి మనసు గ్రహిస్తుంది. గ్రేట్, అద్భుతం. ఇంకా ఏం చెప్పగలరు? కానీ మనసు చూడలేదు కదా సార్, మనసుకు కళ్ళు లేవు కదా సార్. మనసుకు కళ్ళున్నాయి కానీ చెవులు లేవు. చెవులు లేవు కదా సార్. అందుకనే ఆత్మ బుద్ధి ఏదైతే చెప్తుందో అది వినిపించుకోవట్లేదు మనసు. ఎందుకంటే చెవులు లేవు కదా. అది చూస్తూ ఉంది. ఏంటి అంటే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు,
ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మొబైల్‌లో ఎంత చూసుకుంటూ సంతోషపడుతున్నారు. సినిమాలు చూసుకుంటూ అంతా సంతోషపడుతున్నారు. భోగభాగ్యాలు అనుభవిస్తూ అందరూ సంతోషపడుతున్నారు. ఇంకా నేనేంది లోపల వెళ్తున్నాను. నేను కూడా బయట పరిగెడతాను. నేను కూడా వాళ్ళలాగే సుఖాన్ని పొందుతాను చూస్తూ ఉంది. కానీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ చూడడం ఈరోజు కాదు. ఈ జన్మంతా చూస్తూనే వచ్చింది. పోయిన జన్మలో కూడా చూస్తూ వచ్చింది. జన్మ నుంచి చూస్తూ వచ్చింది కాబట్టి దాన్నే సత్యమని నమ్మి అక్కడే పరిగెడుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సార్, తెలియని వాళ్ళకు ఓకే. తెలిసిన వాళ్ళం కూడా ఆత్మ సుఖాన్ని అనుభవించలేకపోతున్నామంటే, మనసు సుఖం అన్నది అంటే ఈ మనసుకి తేలికపాటి సుఖానికి అలవాటు పడిపోయింది. కొద్దిగా కష్టపడి సాధన చేసి ఆత్మ సుఖాన్ని అనుభవించేంత టైము, అంత శక్తి ఆ మనసుకి అంటే అది కోల్పోయింది కదా! యెస్. కష్టపడే శక్తి కోల్పోయింది. ఈజీగా అంటే ఈజీ అంటాం కదా సార్! ఈజీ మనీ ఎర్నింగ్ అట్లా మనసు అలవాటు పడిపోయింది. ఈజీ అద్భుతం. 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 అయితే ఇదే ఆధ్యాత్మిక సాధనలో జరిగేటువంటి చాలా పెద్ద ఆహ్, ఆహ్, ట్రాప్ అని అవును సార్. చెప్పొచ్చు. ట్రాప్ అని చెప్పొచ్చు. ఏమవుతుందంటే ఇప్పుడు మనము హ్మ్. బయట మనం ఆధ్యాత్మిక సాధకుల్ని చూస్తాం. వాళ్ళు అంటే ఒక గురు స్థానంలో ఉంటారు. ఒక మంచి స్థానంలో ఉంటారు. సాధన చేస్తూ ఉంటారు. కాకపోతే ఏమైపోతుందంటే వాళ్ళ యొక్క శక్తిని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు చేసేటువంటి వివిధ సాధనలు. అది ఏదైనా కానీ, నామజపం కానీ, ధ్యానం కానీ, ఏదైనా కానీ. సాధన చేస్తూ తమ యొక్క ధ్యాసను బయట ప్రాపంచిక విషయాల నుంచి తీసుకువచ్చి పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ మనసు ఏం చేస్తుందంటే మళ్ళీ, మళ్ళీ అది సంస్కారాలు తయారైంది కదా! అలవాటు తయారైంది కదా! ఆ మనసు బయట ప్రపంచంలో సుఖాన్ని వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కాబట్టి, దాన్ని ఒకవేళ అతను సంవత్సరాల తరబడి చేసినా కూడా ఆ మనసును నియంత్రించలేకపోతే, మళ్ళీ ఆ మనసు అతన్ని బయటకి తీసుకువెళ్తుంది. ప్రాపంచిక విషయాలు. ఇంకా వాళ్ళతో ఏదో ఒక తప్పులు జరుగుతాయి. దానివల్ల ఇంకా మీడియా మరియు బయట వాళ్ళు కూడా చెప్తారు. ఈ బాబా మోసం చేశాడు, ఆ బాబా మోసం చేశాడు అని చెప్పేసి. కానీ వాళ్ళకు ఇదంతా తెలియదు కదా! ఎందుకు అతను అంటే ఎవరు కూడా చెడు చెయ్యాలని చెప్పేసి, తప్పులు చేయాలని చెప్పేసి చెయ్యరు. కాకపోతే తమ మనసును వాళ్ళు నియంత్రించుకోలేకపోతున్నారు. పాపం సుఖాల అలవాటు కదా! పడతారు. అర్థమవుతుందా? అర్థం. అయితే ఇక్కడ మనం ఏదైతే అభ్యాసం చేయాలనుకుంటున్నామో, ఆ అభ్యాసం చేయాలంటే భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పాడు. అది మహర్షి పతంజలి కూడా చాలా మంచి శ్లోకాన్ని ఇచ్చారు. అదేంటంటే, అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అని చెప్తాడు మహర్షి పతంజలి. అదేవిధంగా గీతలో కూడా ఈ శ్లోకం చెప్పడం జరిగింది. ఏదైతే అభ్యాసం చేస్తున్నావో, ఆ అభ్యాసానికి మొదలు వైరాగ్యాన్ని ధరించాలి. వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటి? చెప్పండి. నాకు ఇక్కడ ఏం లేదు. పరమాత్మనే నాకు ఒక్కరే దారి చూపించేది. ఆత్మనే పరమాత్మనే అన్నట్టు పూర్తి వైరాగ్యం లోపల వెళ్ళిపోవాలి. ఓకే. ఇక్కడ గుడికి వెళ్ళినప్పుడు పంతులు కూడా ఒక మంత్రం చదువుతాడు. ఆ మంత్రం హ్మ్. లోపల ఇది ఎప్పుడు కూడా నేను అబ్జర్వేషన్ చేస్తుంటాను. హ్మ్. వైరాగ్య సిద్ధి ప్రాప్తి అని చెప్పేసి అంటాడు. ఈ వైరాగ్యం ఎందుకు మాకు కావాలని చెప్పేసి అంటుంటే ఇప్పుడు అర్థమైంది. ఆ వైరాగ్యం ఉన్న వ్యక్తి ప్రతి విషయం లోపల వాస్తవ స్థితికి వచ్చేస్తాడు ఇక. గ్రేట్. ఏం లేదు ఈ ప్రపంచం అంతా ఏం లేదు. హ్మ్. ఈ భగవంతుడి పైన పూర్తి యొక్క దృష్టి అనేది నిలుపన్నట్టుగా పంతులది యెస్. ఇక్కడేమో ఆశీర్వాదం అని చెప్పేసి ఇప్పుడు అనుకుంటున్నాను. గ్రేట్. గ్రేట్. చాలా బాగా అబ్జర్వ్ చేశారు మీరు. ఇంకా వైరాగ్య స్థితి అంటే ఏంటి? ఎవరు చెప్తున్నారు? మోహన్ గారు చెప్పండి. విషయ సుఖాలకి దూరంగా ఉండడం. ఓకే. యెస్. ఏదైతే మనల్ని పట్టి పీడిస్తున్నాయో, హ్మ్. కోరికలు కానీ, ఎలా 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 ఎమోషన్స్ ఎలా కానీ, ఉంటాం? ఎలాగ దూరంగా ఉండాలి? అది అలవాటు చేసుకోవాలి సార్. ఈ అర్థం చేసుకుని లోకాన్ని, ఆత్మని అర్థం చేసుకుని హ్మ్. దూరంగా ఉండాలి విషయాలు. ఎలా అర్థం చేసుకోవాలి? మనసు అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి? హ్మ్. హ్మ్. యెస్. యెస్. ఎలా అర్థం చేసుకోవాలి? మనసంటే ఏంటి? నా ఆత్మ అంటే ఆ! నాది నేను, నా కుటుంబం అనుకోకుండా సమాజం,
మన కుటుంబం, మన సమాజం, మన ప్రపంచం అనే ఆలోచనలోకి వెళ్ళినప్పుడు, దాని గురించి ఆలోచన చేయగలిగినప్పుడు, మన గురించి వదిలేసి మనతో పాటు ఇతరుల గురించి కూడా ఆలోచించి మనలో ఉన్న స్వార్థాన్ని వదిలి ఎదుటి వాళ్ళ స్వార్థాన్ని పోగొట్టగలగటానికి ప్రయత్నం చేసినప్పుడు మనం దీన్ని చేరుకోవటానికి ఒక బీజాన్ని వేస్తాం అప్పుడు. ఓకే ఓకే ఎస్ 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 జీనత్ గారు మీరు చెప్తున్నారు, చెప్పండి. సార్ అంటే వైరాగ్య స్థితికి రావటం అంటే ఫస్ట్ ఈ బాహ్య ప్రపంచం నుంచి మనం డిటాచ్ అవ్వాలి. డిటాచ్ అవ్వాలి అంటే మనం సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేది గ్రహించుకునే శక్తి మనకి రావాలి కదా సార్. ఎస్ ఎస్ అప్పుడు మనకి అంటే వైరాగ్యం అట్లా రావచ్చు అనుకుంటా. ఓకే ఎస్ రాజుగారు చెప్పండి, వైరాగ్యం అంటే ఏంటి, ఎలా వస్తుంది? మనం వింటున్నారా మీరు? మనం ప్రతి పరిస్థితిని ఫస్ట్ అర్థం చేసుకోవాలి సార్. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు దాని మూలం అర్థం అవుతుంది. అంటే ఇది మనకు అవసరమా? ఎస్ అవసరం లేదన్నప్పుడు వైరాగ్యం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే ఆటోమేటిక్ అంటే మనకు ఒక సత్యమైన ఆలోచన వచ్చేస్తుంది, ఇది మనకు అవసరం లేదు, ఎందుకు ఇంకా దాని గురించి మనం అవసరం ఉన్నది పట్టుకుంటే సరిపోతుంది. కానీ బాధ పెట్టినప్పుడు దాన్ని వదిలేయడం బెస్ట్ కదా సార్. శరీరం మీద శ్రద్ధ వదిలేస్తున్నా కానీ, అంటే శ్రద్ధ వదిలేయడం అంటే పూర్తిగా అట్లా కాదు సార్, ఎంత మేరకు అంత శరీరానికి ఏది అవసరం అని గ్రహించినా కూడా వైరాగ్యం వస్తుంది. ఇప్పుడు తెలిసి దాన్ని వదిలేయడం మేడం, తెలిసి వదిలేయడం. అయితే ఎస్ అయితే మనకు తెలియజెప్పాలి, అంటే మనసుకి ఈ విషయం తెలియజెప్పాలి. అంటే ఏంటి అంటే ఇప్పుడు రెండు విషయాలు, రెండు నమ్మకాలు కదా. ఒకటి సత్యం పైన ఆధారపడి ఉన్నటువంటి నమ్మకం, ఇంకొకటి అసత్యం పైన ఆధారపడి ఉన్నటువంటి నమ్మకం. మనసు ఏం చేసింది అంటే అసత్యమైన దాన్ని సత్యమని నమ్ముకుంది. అయితే ఇక్కడ మనము మనసుకు రెండు విషయాలు స్పష్టం చేయాలి. అంటే ఏదైతే అసత్యం ఉందో అది నిజంగా అసత్యమే, అది సత్యం కాదు అనేటువంటిది అనుభవం చేయించగలగాలి. మరి రెండవది, ఏదైతే ఆ అనుభవం లేదో, ఇప్పటి వరకు నేను ఎవరు అనేటువంటి అనుభవం లేదో, ఆ అనుభవాన్ని, ఆ సత్య స్వరూపాన్ని అనుభవం చేయించగలగాలి. ఎప్పుడైతే ఈ విషయం స్పష్టమవుతుందో, ఏది నేను పట్టుకున్నది అసత్యం అని మనసుకు అర్థమవుతుందో అది విడిచిపెడుతుంది. ఏదైతే సత్యం ఉందో అక్కడ అసలైన సుఖం ఉంది అని మనసుకు అర్థమైతే అది పట్టుకుంటుంది. అయితే ఇదే చాలా పెద్ద ఛాలెంజ్. ఏంటి అంటే మనసుకు అర్థం చేయించలేం. ఎందుకు అంటే మనసుకు చెవులు లేవు కాబట్టి. వింటున్నారా? ఇప్పుడు మీరందరూ వింటున్నారు, మీరందరూ వింటున్నారా? వింటున్నాం సార్. మీరందరూ వింటున్నారు కానీ మీ మనసు వినడం లేదు. మనసు అవును, మీ మనసు వినడం లేదు, మీ బుద్ధి వింటుంది, అంటే మీ ఆత్మ వింటుంది, కానీ మీ మనసు వినడం లేదు. అది వింటే చాలా ఈజీగా మీ సాధనలో మీకు హెల్ప్ అయ్యేది, తొందరగా మీరు పైకి వచ్చేవారు. అవును సార్. మోహన్ గారు అర్థమవుతుందా? అదే సార్ నా ప్రాబ్లం, అదే. అయితే ఇది సాధారణమైనటువంటి విషయం కాదు, మనస్సుకు అర్థం చేయించగలగాలి. ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. అయితే దీనికోసం అండర్ గైడెన్స్లో ఉండి ఒక అద్భుతమైనటువంటి పద్ధతిలో మెడిటేషన్ చేయిస్తాను. అది లైవ్గా జరుగుతుంది అనమాట. అంటే మీరు అక్కడ ఉన్నారు, ఆన్లైన్లో అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ కూర్చొని నేను అది చేయించలేను. ఎందుకంటే అక్కడ ఏమవుతుంది, నేను చెప్పడమే జరుగుతుంది. కానీ లైవ్గా ఉన్నప్పుడు 5 days 6 days 10 days అలా ఆ మెడిటేషన్ నడుస్తుంది. అప్పుడు నడిచినప్పుడు లైవ్గా ఉన్నప్పుడు మీరు భౌతికంగా ఎక్కడికి వెళ్ళరు. ఇప్పుడు ఆన్లైన్లో మీరు కూర్చున్నారు, ప్రతి 2 నిమిషాలకి అటు ఇటు ధ్యాస వెళ్తుంది, అటు వెళ్తారు ఇటు వెళ్తారు, ఏదైనా అక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి, ఎవరైనా పిలిచారు అని వెంటనే అక్కడ మన ధ్యాస వెళ్తుంది. మళ్ళీ ఉండేదంతా కూడా 1 hour మాత్రమే ఉంటారు. సో మీ మనస్సును బంధించి ఏదైతే అనుభూతి చేయించాలో అది చేయించడం నాకు కష్టమవుతుంది, నేను చేయలేను. కానీ ఎప్పుడైతే మీరు నా ముందర ఉంటారో, అది మళ్ళీ ఒక రోజు కోసం కాదు,
కనీసం ఒక 5 రోజుల కోసం దానికి సమయం ఇవ్వాల్సి వస్తుంది. అలా కూర్చొని అండర్ గైడెన్స్లో అభ్యాసం చేసినప్పుడు దానికి అర్థం చేయించగలుగుతాం. ఎందుకంటే అది వినదు, అది చేస్తేనే తెలుస్తుంది. అయితే అది చాలా అడ్వాన్స్ లెవెల్ అనమాట. దానికోసం మనం అంత సమయం ఇవ్వగలిగితేనే ఆ సిద్ధి మనకు ప్రాప్తిస్తుంది. ఇంకా లేదు అంటే నార్మల్గా ఏదైతే సాధన ఇదైతే మనం చేస్తున్నామో, బేసిక్ మెడిటేషన్ అయితే చేస్తున్నామో, ఈ ప్రకృతి అసత్యమైనది, ఈ శరీరం ఏదైతే ఉందో ప్రకృతిలో తయారైంది ఆ బేసిక్ మెడిటేషన్తో నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ పైకి తీసుకురావాలి. సో ఈ విధంగా దీనికి అర్థం చేయించడము ఇంత సహజమైనటువంటి పని కాదు. అందుకోసమే మన ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితం అంతా కూడా మనస్సును నియంత్రించడానికే సమయం పోయింది. సంవత్సరాల తరబడి సాధన చేస్తూ 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 ఏ ఎండింగ్ టైంకు వాళ్ళు ఆ సిద్ధిని ప్రాప్తి చెందుతారు. అయితే షార్ట్ కట్ వే ఏదైతే ఉందో నేను చేయించేది, మొదట ఈ 4 విషయాలు ఉన్నాయి కదా. ఒకటి జ్ఞానము, భోగము, యోగము, భోగం. సో లాస్ట్ స్టేజ్కి మనం నాలెడ్జ్ పొందుతూ మన ధ్యాసను పైకి తీసుకువస్తూ మన కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని బాగు చేసుకుంటూ ఈ స్టేజ్లోకి వచ్చి మనం కూర్చున్నాము అంటే ఇంకా ఆ సిద్ధి ఏదైతే ఉందో దాన్ని మనం ప్రాప్తి చెందుకుంటాం. మళ్ళీ ఒకసారి పైకి వచ్చింది అంటే ఎనర్జీ మళ్ళీ కిందికి రాదు. ఇంకా మన మనసుతో మనం మళ్ళీ పొట్లాడాల్సిన అవసరం లేదు, దాన్ని పట్టుకు తీసుకురావాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా ఒకసారి అలా కూర్చున్నాము అంటే ఇంకా వెళ్ళిపోతాం పైకి. అంత బాగా అద్భుతమైనటువంటి అతీంద్రియ సుఖాన్ని మనం పొందుతాం. ఎవరెవరు కోరుకుంటున్నారు అలాంటి స్థితి కావాలని? ఎస్ సరే, కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏమైందంటే, సరే ఇంత జ్ఞానం అంటే సాధారణ చేపిస్తే మేము ఆ స్టేజ్కి వెళ్తాం, ఆ స్టేజ్కి వెళ్తాం ఒక ఆశ అనేది ఇన్ని రోజులు పెట్టుకున్నాను సార్. ఇప్పుడు అది లైవ్ లో అంటే ఇప్పుడు మేము ముంబైకి అయితే అంటే రాలేము కదా సార్. అంటే ఇప్పుడు లైవ్ లో కుదరదనేటప్పటికి అంటే ఇప్పుడు ఆ సాధన మాకు రాదేమో, మేము ఆ స్థితికి చేరుకోలేమని ఒక డిసప్పాయింట్ అయిపోయింది సార్. లేదు, ఆ స్థితి వరకు మనం వెళ్తాం. అంతవరకు మనం బేసిక్ ఏవైతే ఉన్నాయో జ్ఞానము, ధ్యానము, వీటిని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. మనం అక్కడి వరకు వెళ్ళాలి. కానీ అక్కడి వరకు వెళ్ళాలి అంటే ఒక మంచి వాతావరణాన్ని తయారు చేసుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు మనలో అందరం కలిసి ఇంకా మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా అవేర్నెస్ తీసుకువచ్చి ఒక మంచి వాతావరణం తయారు చేసి కనీసం ఒక 50 లేదా 100 మంది ఉంటే మాత్రమే ఆ లైవ్ అండర్ గైడెన్స్ అది నేను చేయించగలుగుతాను. అది ఒకరిద్దరికి, 5గురికి, 10గురికి చేయించలేను. ఎందుకంటే అది చాలా దానికోసం కష్టపడాల్సి వస్తుంది. ఆ ఇతరుల మనస్సును నియంత్రించగలగాలి అంటే నా ఫోకస్, నా ఎనర్జీ అంతా కూడా దాంట్లో పెట్టాల్సి వస్తుంది. అది సాధారణమైనటువంటి విద్య కాదు. ఎన్నో సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి అక్కడి వరకు చేరుకున్నాను. సో దానికంటే ముందు బేసిక్ విషయాల్ని మనం ఫాలో చేస్తాం, ప్రాక్టీస్ చేస్తాము. ఆ తర్వాత నెమ్మదిగా మీరు కూడా ప్రతి ఒక్కరూ మీ బాధ్యత ఏంటి అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మనలాగా ఒక మంచి మ్యాచ్యూరిటీ, ఒక మంచి సమజ్దారి, బుద్ధిమంతులు అయ్యే విధంగా వాళ్ళని ఈ కార్యక్రమంలో మనం జోడిస్తూ మనం తయారు చేసుకుంటూ వెళ్తాం. వెళ్ళిన తర్వాత అటువంటి స్థితికి మనం వెళ్తాం. ఓకేనా? సో ఈరోజు మనం ఏం చేయాలి అంటే నేను మనసుకు ఎలా అర్థం చేయించాలి. ఆ స్టేజ్ ఏదైతే ఉందో మెడిటేషన్, అది మనం చేద్దాం, అది అవుతుంది. మనసులో కోరిక ఉంటే ఖచ్చితంగా అది మనం సాధిస్తాం. కానీ దానికంటే ముందు నేను నా మనసుకు వైరాగ్యం తీసుకురావాలి. అంటే వైరాగ్యం అంటే 2 అర్థాలు అనమాట. ఒకటి వైరము, రెండవది రాగము. చెప్పండి, ఏం చెప్పుకున్నాం? వైరము, రాగము. వైరము అంటే ద్వేషం. రాగము అంటే మమత్వం, అటాచ్మెంట్. విన్నారా? ఈ ప్రపంచంలో మనిషి ఈ రెండింటితోటే బ్రతకడానికి ప్రయత్నిస్తాడు. ఒకటి, ఎవరిపైన అయినా పగ ఉంటేనే వాళ్ళకు సుఖం దొరుకుతుంది. ఎవరిపైన అయినా మమత్వం ఉంటేనే వాళ్ళకు సుఖం దొరుకుతుంది. మనసుకు. విన్నారా? ఈ రెండింటిలో దేంట్లో ఒక దాంట్లో అయినా మనిషి చిక్కుకున్నాడు అంటే అది మనసు మళ్ళీ దాంట్లోకి వెళ్తుందన్నమాట. అయితే మనం ఎప్పుడైతే ఎవరితో కూడా మమత్వం లేకుండా, అందరితో ప్రేమ ఉంటుంది, ప్రేమ వేరు, మమత్వం వేరు. మమత్వంలో దుఃఖం వస్తుంది, ప్రేమలో
ఆనందం వస్తుంది, ఆత్మిక ప్రేమ. ఇతరులకు కూడా మనం సపోర్ట్ ఇస్తాం, శక్తినిస్తాం, మనకు కూడా శక్తి దొరుకుతుంది. సో ఈ రెండింటి గురించి మనం చాలా బాగా ఇది చేయాలి. అయితే ఏ స్టేజ్ వరకు అయితే మనం వెళ్ళాలనుకుంటున్నామో అడ్వాన్స్ లెవెల్లో, ఆ అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళడానికి ముందట మీరు ప్రతిరోజు 5 గంటలకి ఉదయం 5 గంటలకి ఈ సెషన్లో అటెండ్ చేయడానికి మొట్టమొదటి సాధన ప్రాక్టీస్ చేయండి. విన్నారా? అంటే మీరు పరిస్థితిని నియంత్రిస్తూ శక్తిశాలిగా అయి మీరు సమయపాలన చేస్తున్నారు అనేటువంటి మొట్టమొదటి సాధన చేసినప్పుడు మెల్లిమెల్లిగా మనం అక్కడి వరకు చేస్తాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, బయట కూడా ఎవరైనా జాబ్ ఇచ్చే వాళ్ళు ఉంటే ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? మొట్టమొదట వాళ్ళని చెక్ చేస్తారు. ఏం చెక్ చేస్తారంటే డ్యూటీకి సమయానికి వస్తున్నారా లేదా. ఎస్, ఎవరైనా ఇంటర్వ్యూకి పిలిచారనుకోండి మిమ్మల్ని, సరి అయిన సమయం ఏదైతే ఇచ్చారో ఆ సమయానికి చేరుకున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకు అంటే అతను తన పరిస్థితులను తనకు అనుగుణంగా తయారు చేసుకొని సమయానుసారంగా ఆ పనిని చేశాడా లేదా అనేటువంటిది క్లియర్ అవుతుంది. అది ఆ కంపెనీ వాళ్ళకు స్పష్టమవుతుంది. అప్పుడు వాళ్ళు అతన్ని నమ్ముతారనమాట. ఇతనికి ఇంకా వేరే ఏ బాధ్యత ఇచ్చినా ఇతను చాలా బాగా చేస్తాడు. సో ఆ విధంగా మొట్టమొదటి సాధన మనం ఇచ్చేద్దాం. మరియు వైరాగ్య భావం ఎలా తీసుకురావాలి దానిపైన మీరు ఈరోజు చాలా బాగా చింతన చేయాలి. ఓకేనా? ఈరోజు విన్న విషయాలన్నీ కూడా చాలా బాగా చింతన చేయండి, ప్రాక్టీస్ చేయండి. రేపు ప్రొద్దున 5 గంటలకు కలుద్దాం. అస్సలు లేట్ కావకూడదు. ఓకే.